చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. హల్లెలూయా. సో ఇక్కడ ఒక ఆయన రాబోతున్నాడు. ఆయనకంటే ముందుగా ఒక దూతని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ రాబోయేది ఎవరు? మనకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. రైట్. అలాగే ఆయన వచ్చి ఏం చేస్తాడంట? మీరు వెదకుచున్న ప్రభు, హల్లెలూయా, అనగా మీరు కోరు నిబంధన దూత. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరో ఆ ప్రభువు కోసం, అనగా నిబంధన దూత కోసం వెతుకుతున్నారంట. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? మీరు వెతుకుచున్న ప్రభు. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరో ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. ఎవరో అయితే వెతుకుతున్నారో వాళ్ళ కోసం ఆ ప్రభువు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాని వెతకని వాళ్ళ దగ్గరకు కాదు, ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళ దగ్గరికే ఈ ప్రభు అయిన ఆయన రాబోతూ ఉన్నాడు. సో మీరు వెతకుచున్న ప్రభు, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. హల్లెలూయా. సో ఆ నిబంధన దూత ఎలా వస్తాడంట? హఠాత్తుగా వస్తాడంట. ఎక్కడికి వస్తాడంట? ఆలయానికి వస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఆలయం అనగా 2 అర్థాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒకటి, ఆలయం అంటే భౌతిక సంబంధమైన ఆలయం. రెండవది దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆలయము. అది నిజమైన ఆలయము, అదేదో కాదు కానీ యేసు ప్రభు అనేటువంటి శరీరం. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రభు ఎక్కడికి వస్తాడంటే హఠాత్తుగా ఆయన ఆలయంలోకి వస్తాడు. అంటే ఈ రాకడ ఏదైతే ఉందో, ఈ వస్తాడని చెప్తున్నాడు కదా ఇక్కడ ఈ మలాకీ 3:1 ఆయన ఒక ఆలయంలోకి రాబోతూ ఉన్నాడు. అనగా దేవుడు భౌతికమైన ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అలాగే తన ఆత్మ సంబంధమైనటువంటి నిజమైనటువంటి శరీరమైనటువంటి యేసు అనేటువంటి శరీరంలోకి ఆయన ప్రవేశిస్తాడు. హల్లెలూయా. సో అనగా ఈ 3:1 మలాకీ 3:1 దేని గురించి మాట్లాడుతూ ఉంది? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. సో ఇదిగో ఆయన వచ్చుచున్నాడని, ఆమేన్, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనకేం కనపడతా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుడు ఆ నిబంధన దూత ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దానినే మనము మొదటి రాకడ అంటున్నాం. హల్లెలూయా. సో ఆ మొదటి రాకడకి ముందుగా నేను ఒక దూతని పంపిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ దూత ఎవరిని సిద్ధపరుస్తాడంట అని అంటే, ఎవరైతే ఆ ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, హల్లెలూయా, సో వాళ్ళ దగ్గరికి ఈయన వచ్చేలాగా మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ మొదటి రాకడలో యేసుక్రీస్తు కోసము, అనగా ఆ మెస్సియా కోసము ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఎవరనంటే కేవలం 2 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు, అలాగే సమరయులు. హల్లెలూయా. సో ఇశ్రాయేలీలు, సమరయులు మాత్రమే ఆ సమయంలో, అనగా మొదటి రాకడైనటువంటి యేసుక్రీస్తు మొదటి రాకడలో వారు మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. అనగా మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వచ్చాడు నిజానికనంటే ఇశ్రాయేలీల దగ్గరికి, అలాగే సమరయుల దగ్గరికి మాత్రమే వచ్చాడు. అనగా ఆ రోజు యేసుక్రీస్తు మొదటి రాకల్లో ఎవరు ఆయన కోసం ఎదురు చూడట్లేదనంటే అన్యులమైన మనం ఎదురు చూడాల. హల్లెలూయా. అందుకోసమే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ఎవరి దగ్గరికి వచ్చిందనంటే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి, అలాగే సమరయుల దగ్గరికే వచ్చింది. హల్లెలూయా. మంచిది. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఈ మధ్యాహ్న కాల సమయంలో స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము. నిశ్చయముగా మీరు ఆనందించి ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి.
అలాగే మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా ఒక మనుషుడు మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవము కలిగిన దేవా మీరు రంగం మీదకి రండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీరు మాట్లాడితే మా విశ్వాసము స్థిరపడుతుంది ప్రభువా. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి ముగించేది నీవే ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి. చదువుకున్న వాక్య భాగం నుండి ప్రభువా వ్రాసింది నీవే కనుక దానికి అర్థం కూడా నీవే చెప్పాలి ప్రభువా. కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇదిగో నాయన, ఇక్కడ నిలబడిన నేను కేవలం ప్రభువా పాపం నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ వాక్యమును ప్రభువా వివరించే శక్తి ప్రభువా ప్రజలకు అర్థం చేసేటువంటి శక్తి నాకు లేదు ప్రభువా. అది కేవలం నీవు మాత్రమే చేయగలవు ప్రభువా. మేము కేవలం పేజీలు తిప్పి చదవగలం, కానీ తండ్రి అందులో ఉన్నటువంటి సంగతులను గ్రహింపలేము ప్రభువా. ఆ గ్రహింపునిచ్చేది నీవే గనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా మీ రక్తం పెట్టి కొన్నటువంటి మీ బిడ్డల దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాము ప్రభువా. మీరే రంగం మీదకి రండి ప్రభువా. మా అందరికీ కూడా ఈ వాక్యం అర్థమైనట్లుగా మీ ప్రత్యక్షతను మా అందరికీ దయచేయమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని తీసుకొని వచ్చాను. ఇది మనకు చాలా అవసరమైనటువంటి వర్తమానం. ఎందుకనంటే ఈ రోజుల్లో మనం చివరి దినాల్లో ఉన్నామని, ఈ కాలానికి ఒక ప్రవక్తని దేవుడు పంపించాడని మనందరం నమ్ముతున్నాం. కానీ ఎవరైనా సరే వచ్చి మీరు చెబుతున్నటువంటి ఈ ప్రవక్త బైబిల్లో ఉన్నాడా అని అంటే మనలో చాలామంది సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని సహాయం చేత బైబిల్లో నుంచి మన ప్రవక్త విలియం మరియం బ్రహ్మం గారు బైబిల్లోనే ఉన్నాడు అన్న విషయాన్ని నేను ఈ మధ్యాహ్న కాలం సమయంలో బైబిల్ వాక్యం నుంచి స్థిరపరచాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో కాబట్టి నా అంశం ఏంటంటే ఈరోజు విలియం బ్రానమ్ బైబిల్లో ఉన్న ప్రవక్త. హల్లెలూయా. విలియం బ్రానమ్ బైబిల్లో ఉన్న ప్రవక్త. హల్లెలూయా. సో ఈ అంశం ఇది థీమ్ ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా తన మార్గాల్ని మార్చుకోడు. ఆమె మొట్టమొదటిసారి ఆయన ఒక రకంగా ప్రవర్తిస్తే రెండోసారి కూడా అదే రకంగా ప్రవర్తిస్తాడు, మూడోసారి కూడా అదే రకంగా ప్రవర్తిస్తాడు. ఎన్నిసార్లు అయినా సరే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మొదటిసారి ఏ విధంగా ఆయన ప్రవర్తించాడో చివరిసారి కూడా అదే విధంగా ప్రవర్తించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మారని దేవుడు అన్నాడు. అలాగే ఆయన విధానాలు కూడా ఎప్పటికీ కూడా మారవు. హల్లెలూయా. అది ఈ అంశం యొక్క వెనకాల ఉన్నటువంటి థీమ్, ఉద్దేశం. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే విలియం మరియం బ్రహ్మం గారు బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్త. ఆయన ఏదో తనకు తానుగా వచ్చిన ప్రవక్త కాదు, తనను తాను ప్రవక్తగా చేసుకున్నటువంటి ఒక మనిషి కాదు. ఆయన దేవుడే ఆయన్ని లేఖనాల్లో ఉంచి ఆ లేఖనాల సారంగా ఆయన్ని ఆ సమయంలో రంగం మీద తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో ప్రతి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రవక్త కూడా ఏ విధంగా అంతకంటే ముందే ఆయన గురించి ప్రవచించి దేవుడు ఆ తర్వాత వాళ్ళని రంగం మీద తీసుకొని వచ్చాడో, వాళ్ళని ఏ విధంగా నిరూపించాడో, అదేవిధంగా ఈ చివరి కాలంలో మన ప్రవక్త అనేటువంటి ఈ చివరి కాల ప్రవక్త అనేటువంటి విలియం బ్రానమ్ గారిని కూడా దేవుడు ఆ విధంగానే ముందుగా బైబిల్లో ఆయన కోసం ప్రవచనాలు ఉంచి ఆ తర్వాత ఆయన్ని రంగం మీద తీసుకొని వచ్చి అంత మాత్రమే కాదు, ఆయన్ని సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియల ద్వారా ఆయన్ని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఆయన్ని నిరూపించాడు. అయితే ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఎవరైనా సరే వచ్చి అడిగినప్పుడు మనం బైబిల్లో నుంచి ఆ ప్రవక్తను చూపించగలగాలి. మనం కూడా బైబిల్లో నుంచి మనకు తెలుసు అయినా సరే ఒకసారి మరలా వాటిని రివైవ్ చేసుకుందాం, మననం చేసుకుందాం. కాబట్టి మనకి ఇంకా విశ్వాసం అనేది స్థిరపడుతుంది. మనం వింటున్నటువంటి వాక్యము, ఆ వర్తమానం ఎవరిది, ఎవరి ద్వారా వచ్చింది, అది కేవలం ఒక మనిషి ద్వారా వచ్చిందా,
లేదంటే దేవుడు ఎందుకున్న మనిషి ద్వారా వచ్చిందా? హల్లెలూయా అన్న విషయం మనకి బైబిల్ నుంచి అర్థమైనప్పుడు మన విశ్వాసం ఆటోమేటిక్గా స్థిరంగా ఉంటుంది. ఎవరు కూడా దాన్ని కదల్చలేరు. ఎందుకంటే మన విశ్వాసం ఎప్పుడు కూడా ఒక మనిషి మాట మీదో, లేదంటే ఒక పెద్ద సంఘ కాపరి మీదో, లేదంటే ఒక పెద్ద ఇవాంజలిస్ట్ మీదో, స్వార్థికుడి మీదో ఉండకూడదు. కానీ మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. సో ఎప్పుడైతే ఆ విధంగా మన విశ్వాసాన్ని ఏ మనిషి మాట మీద కాకుండా కేవలం దేవుని యొక్క మాట మీద పెడతామో అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎందుకనంటే మనం పెట్టినటువంటి ఆ విశ్వాసం ఎవరి మీద పెట్టామంటే దేవుని మీద పెట్టాం కాబట్టి. సో దేవుడు ఎప్పుడు కదలడు, ఆయన ఎప్పుడు మారడు కాబట్టి మన విశ్వాసం కూడా కదలకుండా స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి మనం ముందుకెళ్దాం. రెండో వాక్య భాగంగా లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను ఇక్కడ గమనించండి ఈ విషయం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. హల్లెలూయా. చాలమ్మా. సో ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ మాటలో యేసు ప్రభువు వారే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడిగా ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయనే మనుష్య కుమారుడు, ఆయన భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉండి ఏమంటాడంటే అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు. హల్లెలూయా. సో ఇంగ్లీష్లో ఏమంటుందంటే వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమెత్, అనగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అనగా అది ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక విషయం. ఆల్రెడీ ఈయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు, కానీ ఇంకొక మనుష్య కుమారుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో యేసు ప్రభు ఆయన మనిషి కుమారుడు గురించి ఇంకొక మనిషి కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడు, అనగా ఆ మనిషి కుమారుడు ఎవరు? ఈయనే. హల్లెలూయా. సో మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తే. ఆయన మరలా రాబోతున్నానని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. సో రాబోతున్నానని చెబుతూ ఇంకొక మాట ఏమంటాడంటే నేను మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తన పరిచయం ముగించుకొని వెళ్ళిపోయే ముందు ఆయన వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే నేను ఇంకోసారి రాబోతా ఉన్నాను. హల్లెలూయా. సో ఇంకోసారి వచ్చేటప్పుడు నేను విశ్వాసం కనుగొంటానా అంటే దాని అర్థం యేసు ప్రభు మనుష్య కుమారుడిగా రాబోయే సమయానికి విశ్వాసం ఏదైతే ఉందో అప్పటికి విశ్వాసం, ఆ విశ్వాసానికి ఏదో ప్రమాదం జరగబోతూ ఉంది. ఆ విశ్వాసం ఏదో తీసివేయబడబోతూ ఉంది. ఆ విశ్వాసం ఏదో కదిలించబడబోతూ ఉంది. అనగా ఆ విశ్వాసాన్ని ఎవరో కదిలిస్తున్నారు, ఎవరో పాడు చేస్తారు. కాబట్టి మీరు దాన్ని కాపాడుకోండి అని యేసు ప్రభు వారు మనకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇది ఏమిటి అని అంటే ఇది రెండవ రాకడైనది. హల్లెలూయా. మనకు తెలుసు 3 రాకళ్ళు ఉన్నాయి. సంఘశాఖలను అడిగితే 2 రాకళ్ళని చెప్తారు. హల్లెలూయా. సంఘశాఖలను అడిగితే 2 రాకళ్ళే ఉన్నాయంటారు. కానీ బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే 3 రాకళ్ళు కనబడతాయి. హల్లెలూయా. సో ఆ 3 రాకళ్ళు ఏమిటంటే చెప్తాను. మొట్టమొదటిసారిగా ఆయన కన్య మరియకి జన్మించి భూమి మీదకి వచ్చాడు. అది మొదటి రాకడ. హల్లెలూయా. సో 3వ రాకడ ఏమిటి అని అంటే, 2వ రాకడ ఏంటి చెప్తాను. 3వ రాకడ ఏమిటి అని అంటే ఆయన ఇశ్రాయేలు తరపున యుద్ధం చేయడానికి వేవేల పరిశుద్ధులతోటి తెల్ల గుర్రాలెక్కి ఆయన వస్తాడు. హల్లెలూయా. సో అది 3వ రాకడ. సో అది ఎవరి దగ్గరకు వస్తాడు? ఆయన ఇశ్రాయేలు దగ్గరకు వస్తాడు. అది 3వ రాకడ. హల్లెలూయా. మరి 2వ రాకడ ఏమిటి అని అంటే ప్రియ సోదరి సోదరులారా ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. హల్లెలూయా. తన వధువుని ఎత్తబాటు చేసి ఆమె తన వధువుని పిలుచుకుని ఆ వధువుతోటి 1000 పారల్లోకి వెళ్ళడానికి ముందుగా వచ్చే రాకడనే 2వ రాకడ అంటున్నాం మనం. హల్లెలూయా. బైబిల్ ఇంకా ఏం చెప్తా ఉందంటే ఆ 2వ రాకడ గురించి ఇది రహస్య రాకడని చెప్తా ఉంది. హల్లెలూయా. సో లేఖనం చూపించాల్సిన అవసరం లేదు, మనకందరికీ తెలుసు. నేను దొంగ వలె వస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అది 2వ రాకడ, అనగా అది రహస్య రాకడ. సో ఇప్పుడు ఎన్ని రాకళ్ళు ఉన్నాయి?
3 రాకళ్ళు ఉన్నాయి. మొదటిది శిశువుగా వచ్చాడు, తల్లి మరియ గర్భాన్ని జన్మించాడు. రెండవది ఆయన వధువుని తీసుకొని వెళ్ళడానికి మధ్యాకాశంలోకి వస్తున్నాడు, అది 2వ రాకడ. 3వ రాకడ ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడం కోసం, వాళ్ళకి సహాయం చేయడం కోసం ఆయన దిగి వస్తూ ఉన్నాడు, అది 3వ రాకడ. హల్లెలూయా. సో అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 3 రాకళ్ళకి ముందుగా హల్లెలూయా ఒక దూత పంపబడతా ఉన్నాడు. మన బైబిల్ కనుక గమనిస్తే మొదటి రాకడికి ముందుగా నేను ఒక దూతను పంపిస్తానని చెప్పి దేవుని యొక్క లేఖనం చెప్పింది. హల్లెలూయా. అలాగే 3వ రాకడికి ముందు అనగా ఇశ్రాయేలు దగ్గరికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అంతకంటే ముందుగా ఎవరు వస్తారంటే ప్రకటన గ్రంథంలో ఉంది, మోషే ఏలియాలు రావాలని ఉంది. హల్లెలూయా. సో నేను స్కెచ్ పెన్ వాడతాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. సో మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే విలియం బ్రానమ్ బైబిల్లో ఉన్న ప్రవక్త. హల్లెలూయా, అది మర్చిపోవద్దు. ఓకే. సో ఇప్పుడు మొదటి రాకడ, ఓకే, ఇది 2వ రాకడ, ఇది 3వ రాకడ. హల్లెలూయా. సో మొదటి రాకడకి ముందు ఒక దూత ఉన్నాడు. ఓకే. 3వ రాకడికి ముందు కూడా దూతలు ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ 2వ రాకడికి ముందు దూత ఉండడా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన మార్గాల్ని తన పద్ధతులు ఎప్పుడు మార్చడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి మొదటి రాకడలో దూత గురించి మనకి అభ్యంతరం లేదు, నో డిస్ప్యూట్స్. ఓకే. 3వ రాకడికి ముందు వచ్చే దూతల గురించి కూడా మనకి ఎటువంటి అనుమానాలు లేవు. ఓకే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే 2వ రాకడ కూడా ఉంది కదా, దానికంటే ముందు దూత రావాలా వద్దా? క్వశ్చన్ మార్క్. హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు ఈ ముందు మొదటి రాకడ, 2వ రాకడ, 3వ రాకడలో వచ్చే ముందు దూతలు ఎవరో చూద్దాం. ఓకే. సో ఇక్కడ వచ్చిన దూత ఎవరు? యోహాను. తెలుగు మర్చిపోయాను రాయడం, సారీ. సో యోహాను దూత. ఓకే. ఇక్కడ దూత ఎవరు? మోషే ఏలియాలు. మోషే ఏలియా. సో ఇక్కడ మొదటి రాకడలో ఉన్న ఈ యోహాను ఏ ఆత్మ ఉందంట ఆయనకి? ఏలియా ఆత్మతో ఉన్నాడు. హల్లెలూయా. అంటే మొదటి రాకడలకి ముందు ఏలియా వస్తున్నాడు, 3వ రాకడికి ముందు ఏలియా వస్తున్నాడు. హల్లెలూయా. మరి 2వ రాకడికి ముందు ఎవరు రావాలి? మరి ఏలియానే రావాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏలియానే రావాలి. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ మాట ఎక్కడుంది? ఏలియా వస్తాడని మలాకి 4:5-6లో ఉంది. హల్లెలూయా. సో భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. సో మొదటి రాకడ ముందు యోహాను ఏలియా ఆత్మ కలిగి వచ్చాడు. అలాగే 3వ రాకడ ముందు ఏలియా ఉన్నాడు. అలాగే 2వ రాకడ ముందు ఏలియాని పంపుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రైట్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ రాకడ గురించి ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారంట? ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు అసలు ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమి ఇచ్చాడంటే, దీన్ని ఏ యుగం అన్నారంటే లా అంటే ఏమంటుందండి? ధర్మశాస్త్ర యుగం. హల్లెలూయా. ఓకే. ఇది ధర్మశాస్త్ర యుగం. సో ఇక్కడ ఈ మొదటి రాకడలో వచ్చేటువంటి ఆ యేసు ప్రభు ఎవరి కోసం వస్తున్నాడు?
ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో ఆయన కోసం వస్తున్నాడు. హల్లెలూయా. సో ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ? యూదులు, ఇశ్రాయేలీలు. హల్లెలూయా. సో ఇశ్రాయేలీలు వీళ్ళకు ఉన్నటువంటి ప్రవక్త ఎవరు? మొట్టమొదటి ప్రవక్త మోషే, అంతేనా? ఓకే. సో ఇక్కడ మోషే ఉన్నాడు, ఇక్కడ ఏలియా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మీరు గమనిస్తే ఈ మొదటి రాకడకు ముందు మోషే ఏలియాలు కలిసి కనపడ్డారు ఇక్కడ. హల్లెలూయా. ఈ మొదటి రాకడలో మోషే ఏలియాలు కలిసి కనపడ్డారు. ఓకే. స్టార్టింగ్ మోషే ఉన్నాడు, అలాగే ఏలియా ఉన్నాడు ఇక్కడ. సో అలాగే మోషే ఏలియాలు ఇద్దరు కూడా కలిసి కనపడతా ఉన్నారు. హల్లెలూయా. అలాగే మూడో రాకడకు ముందు కూడా మోషే ఏలియాలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ కూడా మోషే ఏలియాలు ఉన్నారు. ఓకే. సో అయితే ఇక్కడ ఆల్రెడీ మోషే ఉన్నట్టే కదా, మోషే ఏలియాలు ఇద్దరు ఉన్నారు. ఓకే. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? హల్లెలూయా. సో మొదటి రాకడకు ముందు మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. మూడో రాకడకు ముందు కూడా మోషే ఏలియాలు ఇద్దరు ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు రెండవ రాకడకు ముందు మోషే ఉండాలో వద్దా? హల్లెలూయా. మోషే ఉండాలి కదా, రైట్. సో ఆ మోషే ఎవరో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడ అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నేను మనిషి కుమారుడిగా మళ్ళీ వస్తా. సో మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటానా అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో అంటే ప్రజల యొక్క విశ్వాసం అనేది చెడిపోబోతా ఉంది, దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసం చెడిపోతుంది, మీరు ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని యేసుప్రభు అక్కడ ముందుగానే హింటించాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే విశ్వాసం చెడిపోతుందో ఆ విశ్వాసాన్ని మరలా తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంటుంది. హల్లెలూయా. ఓకే. సో అనగా యేసుప్రభు మొదటి రాకడ ఏం చెప్పంటే, రెండో రాకడ అంటే మనిషి కుమారుడు నేను వస్తాను, అప్పటికి విశ్వాసం అనేది ఉంటుందా అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. సో విశ్వాసం కనుక లేకపోతే ఆ విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించాలి. హల్లెలూయా. సో ఇక్కడ రెండవ రాకడలో ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించేది ఎవరు అని అంటే ఈ ఏలియా పునరుద్ధరించాలా. హల్లెలూయా. సో మొదటి రాకడలో కూడా విశ్వాసము తప్పిపోయింది. అప్పుడు యోహాను ఏం చేశాడంటే వాళ్ళ హృదయాల్ని దేవుని తప్పుడు తిరిపాడు. హల్లెలూయా. సో తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పాడు. ఉందా లేఖనం తెలుసు కదా మనకి. హల్లెలూయా. సో ఇక్కడ వచ్చిన ఏలియా ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళ విశ్వాసాన్ని తిప్పుతూ ఉన్నాడు. సో వాళ్ళ విశ్వాసాన్ని అసలైనటువంటి విశ్వాసం వైపు ఆయన తిప్పుతూ ఉన్నాడు. అనగా ప్రజల యొక్క హృదయాల్ని సరైనటువంటి దిశలో తిప్పేటువంటి పరిచర్య ఏలియాది. హల్లెలూయా. ఓకే. మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఈ మూడో రాకడలో ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ మోషే ఏలియాలు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ కూడా మోషే ఏలియాలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి బోధ చేసి, హల్లెలూయా, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మరలా అసలైనటువంటి విశ్వాసం తిప్పి 1,44,000 మందిని వాళ్ళు రక్షిస్తారు. హల్లెలూయా. సో ఇక్కడ వచ్చేటువంటి ఏలియా కూడా ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళ విశ్వాసాన్ని తిప్పుతూ ఉన్నాడు. కరెక్టేగా నంబరు? 1,44,000 మంది యొక్క విశ్వాసాన్ని ఆయన తిప్పాడు. అనగా ఇక్కడ ఏం కనపడుతూ ఉందంటే ఏలియా యొక్క పరిచర్య ఎప్పుడూ కూడా పడిపోయినటువంటి విశ్వాసాన్ని, తప్పిపోయినటువంటి విశ్వాసాన్ని మరలా తిరిగి అసలైనటువంటి దిశకి మరల్చే ఒక పరిచర్య ఉందండి. హల్లెలూయా. సో అలాగే ఇక్కడ కూడా విశ్వాసం చెడిపోద్దని ముందుగానే చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సో ఇక్కడ ఉన్నటువంటి చెడిపోయినటువంటి విశ్వాసాన్ని ఈ ఏలియా కూడా ఏం చేయాలి? మరలా పునరుద్ధరించాలా. హల్లెలూయా. సో ఇక్కడ రెండవ రాకడికి ముందు వచ్చే ఏలియా ఏం చేయాలంటే పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పాలి. హల్లెలూయా. సో ఇక్కడ కనపడతా ఉన్నారా మనకి? మొదటి రాకడలో మోషే ఏలియాలు ఉన్నారు, మూడో రాకడలో కూడా మోషే ఏలియాలు ఉన్నారు, అలాగే రెండవ రాకడలో కూడా మోషే ఏలియాలు ఉండాలి. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు కదా? హల్లెలూయా. రైట్. ఇంకోటి విశ్వాసం గురించే. ఎందుకు ఈ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. హల్లెలూయా.
విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అని ఎవరు మాట్లాడుతున్నారంటే యోధా వ్రాసిన పత్రిక, యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసం చెడిపోద్దని యేసుప్రభు చెప్పాడు, దాన్ని కాపాడుకోవాలని, దానికోసం పోరాడాలని. అమ్మా 1:3 యోధా పత్రిక 1:3. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా. ఇప్పుడు చూడండి, ఈయన యాక్చువల్గా దేని గురించి రాయాలనుకున్నాడంట? రక్షణ గురించి రాయాలనుకున్నాడంట. నా ప్రజలకి రక్షణ అనేది ఏంటో తెలియాలి అని విశేష ఆసక్తి, చాలా ఆసక్తితోటి పూనుకున్నాడు, రాయటానికి కూర్చున్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఏమైందంట? ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. హల్లెలూయా. చాలమ్మా ఇక్కడ చూడండి, ఆయన రాయాలనుకున్నదేమో రక్షణ గురించి. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన యొక్క మనసును మార్చేశాడు ఇప్పుడు. హల్లెలూయా. సో దేవుడు ఆయనకి ప్రేరేపణలు ఇచ్చాడు. దేని గురించి రాయమని ప్రేరేపించాడంటే, ఇదిగో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం రాయమని చెప్తున్నాడు. హల్లెలూయా. సో పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని ఇక్కడ రాశారు తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసం అని ఉంది. హల్లెలూయా. సో బోధ అనగా విశ్వాసం. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా రక్షణ గురించి రాయాల్సిన ఆయన విశ్వాసం గురించి రాయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరు? యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి యోధా. కాబట్టి ఇక్కడ యోధా గారు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే విశ్వాసము కాపాడుకోండి. హల్లెలూయా. సో బోధ నిమిత్తం, ఆ విశ్వాసం నిమిత్తం పోరాడాలి. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆ విశ్వాసం మీరు మీ హృదయం నుంచి జారిపోకుండా దాన్ని స్థిరంగా పట్టుకోవడానికి మీరు పోరాటం చేయండి అని ఇక్కడ యోధా గారు రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ఈ విశ్వాసం ఏ విశ్వాసం అంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా మొదటి రాకల్లో, నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటానా అని. ఆ విశ్వాసం గురించి. హల్లెలూయా. అనగా ఇక్కడ విశ్వాసం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. కాబట్టి దాని నుంచి మీరు జాగ్రత్త పడండి అని చెప్పి యేసుప్రభు చెప్తున్నాడు, అలాగే ఆయన శిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఓకే. సో కాబట్టి ఈ రెండవ రాకడికి వచ్చేసరికి విశ్వాసం అనేది ప్రజల్లో తగ్గిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసాన్ని మరలా పునరుద్ధరించడం కోసం, ఆ విశ్వాసాన్ని తిరిగి మరలా స్థాపించడం కోసం ఏదైతే అపోస్తులకి ఇవ్వబడిందో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించడం బోధంటే అపోస్తులకి అప్పగించబడినటువంటి విశ్వాసము. హల్లెలూయా. సో ఆ విశ్వాసాన్ని మరలా తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే ఈ రెండవ రాకడికి ముందున్న ఏలియా మీద ఉంటుంది. హల్లెలూయా. సో ఈ ఏలియా ఖచ్చితంగా ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని మరలా పునరుద్ధరిస్తాడు. సో ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆది అపోస్తుల బోధ వైపు తిప్పుతాడు. హల్లెలూయా. అదే మలాకి 4:5-6లో ఉన్నది. ఆయన ఏం చేస్తాడంటే పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పుతాడని ఉంది. హల్లెలూయా. సో ఆ పరిచర్య ఎక్కడ నెరవేరుతుందంటే రెండవ రాకడికి ముందు నెరవేరుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఉండేది ఎవరంటే ఏలియానే. సో మొదటి రాకడికి ముందు ఏలియా ఉన్నాడు, రెండవ రాకడికి ముందు ఏలియా ఉన్నాడు, మూడో రాకడికి ముందు ఏలియా ఉన్నాడు. సరిపోయింది. అయితే మొదటి రాకడికి ముందు మోషే కూడా ఉన్నాడు, అలాగే ఇక్కడ కూడా మోషే ఏలియాలు ఉన్నారు. మరి ఇక్కడ మోషే ఉండాలవుద్దా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన పద్ధతిని ఎప్పుడు కూడా మార్చడు. ఆమేన్. సో ఇక్కడ మోషే ఎవరు? హల్లెలూయా. సరే చూద్దాం. అండ్ ఇంకొక విషయం మీకు చెప్తాను. మోషే అంటే ఎవరో తెలిపే ముందు ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే మనకందరికీ తెలుసు ఈ మొదటి రాకడ అనేది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మొదటి రాకడ అనేది ప్రాముఖ్యమైనది మనకందరికీ తెలుసు. అయితే ప్రవక్త
అలాగే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మొదటి రాకడ కంటే కూడా రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైనదంట. హల్లెలూయా. మొదటి రాకడ కంటే కూడా రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి చూడండి, ప్రభు యొక్క రెండవ రాకడ అనే వర్తమానం 57వ సంవత్సరం 4వ నెల 17వ తారీఖున ప్రవక్త బోధించాడు. అందులో 19వ పేరాలో ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది క్రీస్తు రెండవ రాకడకు సంబంధించి చాలా వింతైన లేఖనంగా అనిపించవచ్చు, మరియు కానీ అది క్రీస్తు రెండవ రాకడ గురించి మాట్లాడుతోంది. మరియు ఇప్పుడు మన ముందు ఉన్న ఈ గొప్ప విషయం మొత్తం పవిత్ర గ్రంథంలోని అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఇది ఒకటంట. ఏది? రెండవ రాకడ. హల్లెలూయా. ప్రభు అయిన యేసు రాకడ అంత ముఖ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాకపోతే మనము తప్పుడు సాక్షులుగా కనబడతాం. సమాధిలో ఉన్న మన చనిపోయిన వారు నశించిపోతారు. అంటే రెండవ రాకడలో యేసు ప్రభు రాకపోతే, రెండో రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుంది? సమాధులు తెరవబడతాయి, పరిశుద్ధంగా కూడా లేస్తారని ఉంది కదా. సో ఆయన కనుక రాకపోతే, రెండవ రాకడలో ఆయన రాకపోతే వాళ్ళందరూ కూడా సమాధిలోనే కుళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే, ఆయన రాకపోతే మనం తప్పుడు సాక్షులుగా కనపడతాం. ఇప్పుడు దాకా సాక్షి ఇస్తున్నాం, యేసు వస్తాడు మనం లేపుతాడు, యేసు వస్తాడు మనం లేపుతాడు, మేము ఎత్తబడతాం అని చెప్తా ఉన్నాం, మనం సాక్షి చెప్తా ఉన్నాం కదా. ఆయన కనుక రెండోసారి రాకపోతే మనందరం కూడా అబద్ధపు సాక్షులుగా మిగిలిపోతాం. ఓకే, చనిపోయిన వారు నశించిపోతారు. మరియు యేసు రెండోసారి ప్రత్యక్షంగా రాకపోతే మనకు ఎటువంటి నిరీక్షణ ఉండదు. హల్లెలూయా. ఇంకా చూడండి, ఈ వెలుగులో, రెండవ రాకడ వెలుగులో చాలా ముఖ్యమైనది ఇది. హల్లెలూయా. మనం ఇప్పుడు సమీపిస్తున్న ఈ పవిత్ర వారానికి యేసు మొదటిసారిగా సిలువ నీడలో దాన్ని సమీపిస్తున్నప్పుడు అతడు తన మరణం, ఖననం మరియు పునరుద్ధానం గురించి చాలా తక్కువగా మాట్లాడాడు. అతను తన మరణం, ఖననం, పునరుద్ధానం గురించి మాట్లాడిన దానికంటే తన రెండవ రాకడ గురించి ఎక్కువగా మాట్లాడాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేస్తాడు. ఈ విషయాల కంటే కూడా ఆయన రెండవ రాకడ గురించి ఎక్కువ మాట్లాడాడంట. హల్లెలూయా. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం అయి ఉండాలి, ప్రవక్త అంటున్నాడు. కాబట్టి దీని వెలుగులో ఇది చాలా ముఖ్యమైన అంశం అయి ఉండాలి. హల్లెలూయా. సో మొదటి రాకడ కంటే కూడా ఈ రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే రెండవ రాకడ కనుక సంభవించకపోతే పరిశుద్ధులందరూ కూడా చనిపోయిన వాళ్ళలాగే ఉంటారు, వాళ్ళు నశించిపోతారు. అలాగే ఇప్పటివరకు ఎవరైతే 2000 సంవత్సరాలుగా మనం సాక్ష్యం చెప్తా ఉన్నామో మనందరం కూడా అబద్ధ సాక్ష్యం అయిపోతాం. హల్లెలూయా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ప్రవక్త? ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, సేమ్ అదే మెసేజ్, ప్రభు యొక్క రెండవ రాకడ అనే వర్తమానం 20వ వచనంలో, పాత నిబంధనలో క్రీస్తు మొదటి రాకడ కంటే పాత నిబంధనలో క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన అనేక రెట్లు ఎక్కువ లేఖనాలు ఉన్నాయి. హల్లెలూయా. సో పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కోసం ఉన్న లేఖనాల కంటే కూడా అనేక రెట్లు ఎక్కువ లేఖనాలు దేనికోసం ఉన్నాయంటే సెకండ్ కమింగ్ గురించి ఉన్నాయి. హల్లెలూయా. మానవ జాతికి చెందిన ప్రతిదీ ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయబడిన తర్వాత ప్రభు రెండవ రాకడపై ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. సో రెండవ రాకడపైనే ఆధారపడి ఉంటుంది అన్నీ కూడా. ఇప్పుడు మనకు వేరువేరు మతాలు ఉన్నాయి, మరియు మనకు వేరువేరు ఉద్దేశాలు మరియు భిన్నమైన వేదాంతాలు ఉన్నాయి. కానీ క్రైస్తవ మతం, స్పెషల్లీ క్రైస్తవ మతం మరణం, ఖననం మరియు పునరుద్ధానం మరియు ప్రభువు యొక్క రెండవ రాకడపై ఆధారపడి ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే, క్రీస్తు అంటే క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ మతం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే కేవలం యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానం, తిరిగి లేవటం మీద మాత్రమే కాదు, దాంతోపాటు ఇంకోటి కూడా ఉందంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదేమిటంటే ఆయన యొక్క రెండవ రాకడ. హల్లెలూయా. సో రెండవ రాకడపై దృఢంగా ఆధారపడి ఉంది. ఇది ముఖ్యమైన ప్రశ్న. మరియు మనం ఇప్పుడు సమీపిస్తుండగా నా అత్యంత హృదయపూర్వక ఆలోచనలను బట్టి
మనము ఆయన రెండవ రాకడ యొక్క నీడలో జీవిస్తున్నాం. రెండవ రాకడ అత్యంత సమీపంలో మనం ఉన్నాం. అక్కడ లేఖన వెలుగులో నేను చూసే విధానం ప్రకారం ప్రభు రెండవ రాకడ వెలుపల సంఘమునకు ఒక్క ఆశ కూడా మిగిలి లేదు. అంటే రెండవ రాకడ జరిగితేనే తప్ప మన యొక్క ఆశలు కానీ మన యొక్క సాక్ష్యాలు కానీ చెల్లని పరిస్థితి ఉంది ఇప్పుడు. హల్లెలూయా. రాజులు తమ ప్రజలను ఇకపై పట్టి ఉంచలేరు. అలాగే నియంతలు తమ ప్రజలను ఇకపై పట్టి ఉంచలేరు. ప్రజాస్వామ్యం తన ప్రజలను ఇకపై పట్టి ఉంచలేదు. మరియు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ తప్ప నిరీక్షణ లేదు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క ప్రాముఖ్యతను ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మొదటి రాకడ కంటే రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైనదని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మోషే వంటి ప్రవక్త అనే వర్తమానం 59వ సంవత్సరం 11వ నెల 20వ తారీఖులో ఆయన బోధించాడు. అందులో 4వ వచనంలో ఈ విధంగా ఉంది. 4వ వచనం మధ్యలో చదువుతున్నాను. మానవ చరిత్ర అంతటిలో జరిగిన లేదా జరగబోయే సంఘటనలన్నిటికంటే గొప్ప సంఘటన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పటిదాకా మానవ చరిత్రలో జరిగిన జరగబోయే గొప్ప సంఘటనలన్నిటికంటే కూడా గొప్ప సంగతి జరగబోవటానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏంటంటే అది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుని రెండవ రాకడ. హల్లెలూయా. తన సంఘము కొరకు తన కొరకు సంఘమును పట్టుకొని ఆమెను తన వద్దకు తీసుకెళ్ళడానికి ఆయన రాబోయేటువంటి రాకడైనది. హల్లెలూయా. సో రెండో రాకడ అంటే ఇది కాదండి. రెండో రాకడ అంటే ప్రవక్త మాట్లాడుతుంది దీని గురించి కాదు, ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చి రెండో రాకడ గురించి కాదు, ఎత్తబాటు సమయంలో జరిగేటువంటి రాకడ గురించి. హల్లెలూయా. అందుకోసం ఆయన ఏమంటాడంటే తన సంఘమును పట్టుకొని ఆమెను తన వద్దకు తీసుకెళ్ళడానికి వచ్చే రాకడే ఉన్నది. హల్లెలూయా. అది ఎంత మహిమాన్వితమైన సమయం అవుతుంది. ప్రపంచంలో చాలా గొప్ప సంఘటనలు జరిగాయి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ దాని వంటిది ఏదీ లేదు. హల్లెలూయా. సో ఇక్కడ ప్రవక్త క్లియర్గా డిక్లేర్ చేస్తున్నాడు, సెకండ్ కమింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో మానవ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఏవైనా అవ్వచ్చు, జరగబోయే సంఘటనలు ఏవైనా అవ్వచ్చు, వాటన్నిటికంటే కూడా అత్యంత ఉన్నతమైన సంఘటన ఏదంటేనంటే రెండవ రాకడని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా చాలా లేఖనాల్లోనే చివరిగా ఇంకా ఒకటి, అవిశ్వాసం దేవునికి ఆటంకం కలిగించదు అనే వర్తమానం 62వ సంవత్సరం 1వ నెల 28వ తారీఖు మార్నింగ్ బోధించాడు ప్రవక్త. అందులో 17వ పేరాలో ఆయన అంటున్నాడు, ఎవరో ఒకరోజు ఇలా అన్నారు, బ్రదర్ బ్రానం నువ్వు ప్రజలను భయపెడుతున్నావు అని అన్నారంట వాళ్ళు. అప్పుడు నేను అన్నాను, మీ ఉద్దేశం ఏంటి? అతను అన్నాడు, సరే యేసు ఎప్పుడైనా రావచ్చునని చెబుతున్నారు ఆయన అంటాడు. నేను అన్నాను అప్పుడు, మీరు క్రైస్తవులా అని అన్నాను. అప్పుడు అతను అన్నాడు, అవును, కానీ ఇంకా చాలా పని ఉంది అంటాడు ఆయన. హల్లెలూయా. సో మీరు యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు, ఈ క్షణమే రావచ్చు అని భయపడుతున్నారు, మీరు ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పి ఆ వ్యక్తి అంటే ప్రవక్త అంటాడు, అయ్యా మీరు క్రైస్తవులేనా అని అంటే అవునండి, కానీ చేయాల్సిన పని చాలా ఉంది కదా, అప్పుడే యేసు వచ్చేస్తే ఎలాగా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఒక్క నిమిషం అన్నాను, నేను ఇలా అన్నాను, అన్నిటికంటే నా హృదయాన్ని పులకింపజేసే అత్యంత గొప్ప సంఘటన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి తెలుసుకోవడం. హల్లెలూయా. యేసుక్రీస్తు రావటమే, అది ఆ సంఘటన చూడటమే నేను అత్యంత గొప్ప భాగ్యం నాకు. హల్లెలూయా. అది సరైనది. ఎందుకు ఆ విధంగా అంటున్నానంటే ఈ మర్త్యుడు అమర్త్యాన్ని పొందుతాడు. సో మర్త్యమైనది అమర్త్యతని పొందుకుంటుంది. వృద్ధాప్యం దాని నుండి పడిపోతుంది, అంటే వృద్ధాప్యం అనేది ఇంక వెళ్ళిపోతుంది. ఎందుకు? మనం దేవుని కుమారుని పోలికలో తయారు చేయబడతాం, మరియు మనం ఆయన వల్లనే చూస్తాం, ఆయన ఉన్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఇక సమయం స్థలం ఉండదు, మరియు శాశ్వతత్వం. ఆయన కనిపించడాన్ని ఏం మిగిలి ఉంటుందంటే కేవలం నిత్యత్వం మాత్రమే ఉంటుంది. ఆయన కనిపించడాన్ని, ఆయన రావటాన్ని అనగా కనిపించినట్టు ఆయన రావటాన్ని ఇష్టపడని వ్యక్తికి మానసికంగా ఏదో లోపం ఉన్నట్లు. హల్లెలూయా. ఎవరైనా యేసు రాబోతున్నాడని చెప్పి అనగానే ఆ వ్యక్తి కంగారు పడుతున్నాడు అనుకోండి,
అతనికి మానసికంగా ఏదో సమస్య ఉందని అర్థం. ఎందుకనంటే యేసుక్రీస్తు రెండోసారి రావటం అంత గొప్ప విషయం ఏమీ ఉండదు. నిజంగా ఆ విషయం తెలిసి చాలా సంతోషపడాలి. కానీ ఆందోళన చెందుతున్నాడంటే అతను మానసికంగా ఏదో సమస్య ఉందని అర్థం. హల్లెలూయా. సరైనది అది. అయితే మీ ఆత్మ సరైనది అయితే అది ఒక కోరికగా ఉంటుంది. హల్లెలూయా. సో మన ఆత్మ సరైనదైతే మనకి యేసు ప్రభువుని చూడాలి, యేసు ప్రభు ఆయన ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా అన్న కోరిక మనకు ఉంటుందని ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రవక్త, మొదటి రాకడ కంటే కూడా రెండవ రాకడ ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను. మొదటి రాకడ కంటే రెండవ రాకడ ప్రాముఖ్యమైంది కదా, వెరీ గుడ్. సో మొదటి రాకడ అంత ప్రాముఖ్యం కానీ మొదటి రాకడికి ముందు వచ్చినటువంటి యోహాను ఎలా ఉన్నాడు, ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఇప్పటి వరకు ఉన్న మనుషులందరికంటే ఇతడు గొప్ప ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో యోహాను గురించి ఏమన్నాడు? స్త్రీలు కనిన వాళ్ళందరిలో కంటే ఇతను గొప్పవాడని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. సో మొదటి రాకడికి ముందు మార్గాన్ని సిద్ధపరిచేటువంటి దూత గురించి యేసు ప్రభువు ఇచ్చిన సాక్ష్యం అది. హల్లెలూయా. సరే, మరి దానికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి రాకడ రెండో రాకడ. హల్లెలూయా. మరి దీనికంటే ముందు వచ్చేటువంటి దూత ఇంకెంత ముఖ్యమైనవాడు ఉంటాడు. హల్లెలూయా. ఇంకెంత గొప్పవాడై ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియా కంటే కూడా ఇతడు గొప్పవాడై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ రెండవ రాకడికి ముందు వచ్చేటువంటి ఏలియా గనక విలియం మార్యం బ్రహ్మం గారు అయితే ఆయన ఖచ్చితంగా గొప్ప ప్రవక్త. ఆయన అందరికంటే గొప్ప ప్రవక్త. ఆయన మోషే కంటే కూడా గొప్ప ప్రవక్త. హల్లెలూయా. ఎందుకనంటే యేసు ప్రభు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే స్త్రీలు కనిన వాళ్ళందరిలో కంటే ఇతను గొప్పవాడు అన్నాడు. అనగా మోషే కంటే కూడా ఇతను గొప్పవాడని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇక్కడ మోషే ఉన్నాడు, ఇక్కడ కూడా మోషే ఉన్నాడు. మరి ఇక్కడ మోషే ఉండాలి వద్దా? హల్లెలూయా. ఉండాలి. ఓకే, రైట్. ఎవరా మోషే? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మొదట అక్కడ అయిపోయిన తర్వాత సంఘకాలాలు ప్రారంభమైనాయి. హల్లెలూయా. సంఘకాలాలు ప్రారంభమైనాయి. సో సంఘకాలాలు ప్రారంభమైంది ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి రెండవ రాకడ వరకు సంఘకాలాలు 7 సంఘకాలాలు ఉంటాయి. ఓకే, అంతేనా? ఓకే. సో యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మొదటి సంఘకాలానికి అనగా మొట్టమొదటి ప్రవక్త లేదంటే మొట్టమొదటి సంఘకాలానికి దూత ఎవరు? పౌలు. హల్లెలూయా. సో పౌలు నుంచి ఈ సంఘకాలాలు ప్రారంభమైనవి. ఆమేన్. సో రెండో రాకడికి ముందు సమయం ప్రారంభమైంది. సో ఎక్కడి నుంచి అంటే పౌలు గారి నుంచి. ఓకే. సో పౌలు తర్వాత ఐరేనియస్, ఆ తర్వాత కొలంబా, ఆ తర్వాత ఇలాగ మార్టిన్, వీళ్ళందరూ వచ్చారు. జాన్ వెస్లీ, తర్వాత విలియం మరన్ బ్రహ్మ. ఇలాగ 7 సంఘకాలకి 7 దూతలు ఉన్నారు. హల్లెలూయా. సో అయితే అందులో మొదటివాడు ఎవరంటే పౌలు గారు. హల్లెలూయా. సో ఈ పౌలు ఎవరు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు ఈ పౌలు మోషే అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎందుకనంటే యూదులకి, ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు అంటే మోషే. ఆమేన్. అలాగే క్రొత్త నిబంధన సంఘానికి అనగా ఈ కృపకాలానికి ఇదేమో ధర్మశాస్త్ర యుగం. హల్లెలూయా. ఇది కృపాయుగం. హల్లెలూయా. ఇది కృపాయుగం. ఎవరికి అనంటే అన్యులకి. హల్లెలూయా. సో మొదటి రాకడ ఎవరికనంటే యూదులకి, అలాగే సమరయులకి. హల్లెలూయా. ఎందుకు? మనం చదువుకున్నాం, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ దూత వస్తున్నాడని. ఆమేన్. ఎవరు ఎదురు చూస్తున్నారంటే యూదులు, అలాగే సమరయులు మాత్రమే మెస్సీ కోసం ఎదురు చూశారు. ఆ టైంలో మనకు ఆయన ఎవరో తెలియదు, మనం ఆయన కోసం ఎదురు చూడాల, ఆయన మన దగ్గర రాలా. హల్లెలూయా. కాబట్టే ఆయన ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు మన దగ్గర. ఆమేన్. సో కాబట్టి ఈ యుగం ఎవరికేనంటే ఇది కృపాయుగమై ఉన్నది. ఇది ఎవరికంటే అన్యులకే ఉన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు అన్యులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ఎవరినైనా సరే క్రైస్తవులు అడగండి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నామని అంటారు. హల్లెలూయా. సో ఆ ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి ఒక దూత పంపబడాలా. ఆమేన్. ఆయన ఎవరో మనం చూసాం. ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు అంటాడు. ఆయన ఏం చేస్తాడో మనం చూసాం. పడిపోయినటువంటి విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా.
సో అయితే ఆయనకంటే ముందు ఎవరు ఉండాలంటే మోషే ఉండాలి. ఓకే, మొత్తం ఇక్కడ మోషే ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మోషే ఉండాలి. కాబట్టి పౌలుని ప్రవక్త అంటాడంటే మోషే అంటున్నాడు. ఎందుకనంటే ఈ మోషే ఏ విధంగా అయితే గ్రంథాలు రాశాడు, హల్లెలూయా, అలాగే పౌలు గారు కూడా గ్రంథాలు రాశాడు. బైబిల్లో చాలా మొత్తం కొత్త నిబంధనలో ఆయన చాలా మొత్తం భాగాన్ని పౌలు గారే రాశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నాడంటే పాల్ ఈజ్ ద మోడర్న్ మోషే అంటున్నాడు. పౌలు నవయుగ మోషే అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో కాబట్టి ఆయనే మోషే. ఓకే, దాని గురించి ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో పౌలు మోషే అని అర్థమైంది. అలాగే పౌలు ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. మోషే ప్రవక్త అంటే పౌలు కూడా ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. అలాగే పౌలు అపోస్తులుడని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ పౌలు కరెక్ట్గా సరిపోతున్నాడు మోషేకి. ఓకే, ఇక్కడ కూడా మోషే ఏలియాలు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏలియా కూడా ఖచ్చితంగా సరిపోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్న ఏలియా యొక్క గుణగణాలంటే మనం చూడాలి. హల్లెలూయా. అసలు ఏలియా వస్తే ఎలా ఉంటాడు, ఆయన ఏలియాని ఎలా గుర్తుపట్టాలి. హల్లెలూయా. సో ఏలియాని ఎలా గుర్తుపట్టాలో మనకు తెలియాలంటే ఖచ్చితంగా మొట్టమొదటి ఏలియాని మనం గమనించాలి. హల్లెలూయా. సో మొట్టమొదటి ఏలియా ఎక్కడ వచ్చాడంటే ఈ మోషేకి ఈ ఏలియాకి మధ్యలో ఎక్కడ వచ్చాడు ఏలియా. మత్తయి సువార్త 27:46 ఒకసారి చేయండి. ఏలియా అనే మాటకి అర్థం చెప్తాం ఫస్ట్. ఓకే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. ఒక్క నిమిషం ఆగండి అమ్మ. ఇక్కడ చూడండి, ఏలియా అన్న మాటకి స్పెల్లింగ్ ఏంటంటే ఓకే ఎలైజా అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఇది యాక్చువల్గా 2 భాగాలుగా ఉంది. ఓకే, ఏలి అలాగే జా. ఓకే, సో ఈ జానే ఏమంటారంటే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇది జా అయింది, కానీ హిబ్రూ భాషలో యా, అది YAH. ఓకే, YAH అనగా ఇది యావే. ఓకే, సో ఇప్పుడు చూడండి, యావే అంటే మనకు తెలుసు. యావే అంటే ఏంటి మీనింగు? యెహోవా దేవుడు అని అర్థం. హల్లెలూయా. యావే అంటే ఎలోహిం అని అర్థం. యావే అంటే లార్డ్ అని అర్థం. హల్లెలూయా. యావే అంటే దేవుడని, యావే అంటే ప్రభు అని అర్థం. ఓకే, సో దీనికి ప్రభు అని అర్థం, లేదంటే దేవుడు అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏలి అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. ఏలి అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, యేసుప్రభువు ఏమని వచ్చాడు? ఏలి ఏలి లామా సబక్తాని అన్నాడు ఆయన. హల్లెలూయా. దానికి అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. హల్లెలూయా. సో ఇక్కడ ఏలి ఏలి అన్న మాటకి అర్థం ఏంటి? నా దేవా నా దేవా. హల్లెలూయా. సో ఏలి అన్న మాటకి అర్థం నా దేవా లేకపోతే నా దేవుడు. హల్లెలూయా. సో ఇప్పుడు 2 కలిపితే ఏముందంటే నా దేవుడు యెహోవా. హల్లెలూయా. లేదంటే ప్రభువే నా దేవుడు, లేదంటే దేవుడే అనగా ఆ యెహోవాయే నా దేవుడు అని అర్థం. హల్లెలూయా. సో ఇప్పుడు ఏలియా అన్న మాటకి యెహోవాయే దేవుడు, దేవుడే అసలు నా దేవుడు, ఆయనే నా దేవుడు అని చెప్పి అర్థం ఆ మాటకి. హల్లెలూయా. అలాగే
ఏలియా ఏం చేస్తాడంటే ఆయన ఎప్పుడు కూడా దేవుని వైపు తిప్పుతాడు. హల్లెలూయా. ప్రజలను ఎప్పుడు కూడా ఆయన వైపు కాదు, దేవుని వైపు తిప్పుతాడు ఆయన. హల్లెలూయా. సరే, ఒకసారి ఆయన గురించి లేఖనం చదువుదాం. జేమ్స్ 1:6. జేమ్స్ అంటే యాకోబే ఫస్ట్ గారు. యాకోబు పత్రిక 1:6-8 ఒకసారి చదువుదాం. అంటే ఏలియా ఏం చేశాడో, ఆయన గుణగణాలు ఏంటో మనకు తెలిస్తే ఓకే. సో ఇక్కడున్న ఏలియా ఏం చేశాడో, ఇక్కడున్న ఏలియా ఏం చేశాడో, ఇక్కడున్న ఏలియా ఏం చేశాడో అర్థమవుతుంది మనకి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. అమ్మా 1:6-8 చదువుతున్నారు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు విమనస్కుడై సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ చూడండి, ఎవడైతే డబుల్ మైండెడ్గా ఉంటాడు, హల్లెలూయా, ద్విమనస్కుడిగా ఉంటాడు, 2 అభిప్రాయాల మధ్య, 2 ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడో వాడు ఎలా ఉంటాడంటే అస్థిరుడిగా ఉంటాడు, స్థిరం లేనివాడిగా ఉంటాడు. అలాగే దేవుడి దగ్గర నుంచి ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకోలేని స్థితిలో ఉంటాడు వాడు. హల్లెలూయా. ఓకే, అయితే ఇప్పుడు కర్మేలు పర్వతం దగ్గర ఒకసారి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20-21 ఒకసారి చదవండి. మొదటి రాజులు 18:20-21. ఆహాబు ఇశ్రాయేలీలందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను తిప్పాలంటే, వాళ్ళని ఏ దేవుని వైపు తిప్పాలంటే ఏలి ఏమంటాడంటే మీరందరూ నా దగ్గరికి రండి. హల్లెలూయా. సో ప్రజల్ని విశ్వాసం వైపు తిప్పాలంటే ఖచ్చితంగా ఆ ప్రజలు ప్రవక్తకి దగ్గరికి రావాలి. హల్లెలూయా. ప్రవక్తకి దగ్గరగా రావాలి, దూరంగా ఉంటే పని జరగదు. కాబట్టి ఏలి అంటే మీరందరూ నా దగ్గరికి రండి. హల్లెలూయా. చదవండి అమ్మా. అనగా వాళ్ళు వచ్చారంట అందరూ. హల్లెలూయా. పిలవగానే వాళ్ళందరూ వచ్చేసారు. ఓకే, అంటే ఏలియా యొక్క అనాయింటింగ్ చూడండి, ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారంట. హల్లెలూయా. సో ఏలియా కనుక ఒకసారి రంగం మీదకి వస్తే, హల్లెలూయా, సో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరగాల్సిందే, ఆయన దగ్గరికి రావాల్సిందే. సో అంత గొప్ప అనాయింటింగ్ అనేది ఏలియా మీద ఉంటుంది. ఓకే, రైట్. వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవాయే దేవుడు, ఆమేన్, మినిస్ట్రీ. హల్లెలూయా. సో ఏలియా ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఒక రిపేర్ మినిస్ట్రీ కలిగి ఉన్నాడు, బాగు చేసేటువంటి ఒక మినిస్ట్రీని ఆయన కలిగి ఉన్నాడు. సో ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సంఘక్రమాన్ని ఇవ్వాలి ఆయన. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ ఏలియా సంఘక్రమం ఇవ్వాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఈ ఏలియా ఖచ్చితంగా సంఘక్రమం ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఏలియా ఇక్కడ 12 రాళ్ళని మరలా తిరిగి చక్కగా పేర్చాడు. ఓకే, ఆ తర్వాత కట్టెలు పెట్టాడు. ఓకే, సో ఆ తర్వాత మాంసం పెట్టాడు, తర్వాత నీళ్లు పోసాడు. ఇక్కడ చూడండి, ఈయన ఈ బలి అర్పించినప్పుడు ఫస్ట్ ఏమి తగలబడింది? మాంసం, హల్లెలూయా, కట్టెలు, అలాగే రాళ్ళు కూడా. ఆ తర్వాత బుగ్గి అని ఉంది, బూడిద, లేదంటే ధూళి. ఓకే, ధూళి, అలాగే నీళ్లు, ఇవన్నీ కూడా కాలిపోయినాయి. ఇవన్నీ కూడా కాలిపోయినాయి. అనగా ఈ ఏలియా పరిచర్య తర్వాత, హల్లెలూయా, ఈ ఏలియా పరిచర్య తర్వాత అగ్ని అనేది దిగబోతుంది. హల్లెలూయా. ఈ అగ్ని దిగి వేటిని కాల్చాలి అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, అవి కట్టెలను కాల్చాలి. అనగా బోటనీ లైఫ్,
ప్రపంచంలో భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా నాశనం అయిపోతాయి. అలాగే పశు మాంసం అనగా యానిమల్ హస్బెండరీ లైఫ్, భూమి మీద ఉన్న జంతువులు పక్షులు ఇవన్నీ కూడా కాలిపోతాయి. ఓకే, ఆ తర్వాత నీళ్లు కూడా కాలిపోతాయి. ఆ తర్వాత సముద్ర జలాలన్నీ కూడా ఇంకిపోతాయని దేవుని వాక్యం రాబడింది. హల్లెలూయా. సో ఆ తర్వాత రాళ్ళు అనగా భూమి, అలాగే భూమి మీద ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి. హల్లెలూయా. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఏలియా యొక్క పరిచర్య తర్వాత అది అగ్ని దిగి వచ్చిన తర్వాత అగ్ని ఏం చేస్తుంటే ఇవన్నీ కూడా కాలుస్తుందని చూపిస్తూ ఉంది అక్కడ. హల్లెలూయా. అలాగే ఇంకొకటి, ఆయన నీళ్లు పోసాడు. ఎందుకు పోసాడు నీళ్లు ఎందుకు పోసాడు? అది కూడా ఎన్నిసార్లు పోసాడు? 3 సార్లు పోసాడు. హల్లెలూయా. సో 3 సార్లు నీళ్లు పోసాడు. ఎందుకు పోసాడనంటే ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ అగ్ని దిగొచ్చిన తర్వాత అన్నిటి కాల్చివేసిన తర్వాత ప్రజలకి ఇంకా ఏమైనా అనుమానం ఉంటుందేమో. ఏమని? ఆల్రెడీ నీళ్లు పోయకపోతే ఏంటి, ఆల్రెడీ ఒకవేళ అక్కడ నిప్పు ఉండొచ్చు, ఆ నిప్పు రగులుకొని అటన్నిటిని కూడా కాల్చి ఉండొచ్చు అని చెప్పి ప్రజలు ఎక్కడ అనుమాన పడతారో, తనని అలాగే దేవుణ్ణి అనుమానిస్తారు అని చెప్పి ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి, హల్లెలూయా, ఆ అనుమానాన్ని తీసేయడానికి ఆయన నీళ్లు 3 సార్లు పోసాడు. హల్లెలూయా. సో ఈ 3 సార్లు నీళ్లు పోయటం అంటే ఏంటో తెలుసా? 3 ఈడ్పులకి సాదృశ్యమైనది. హల్లెలూయా. సో 3 ఈడ్పులు, మోషే ఏ విధంగా అయితే 3 ఈడ్పులు కలిగి ఉన్నాడో, మోషే 3 ఈడ్పులు కలిగి ఉన్నాడు. ఓకే, సో ఆ 3 ఈడ్పులు మోషే ఎందుకు కలిగి ఉన్నాడంటే, మోషే అన్నాడు, అయ్యా నువ్వు నన్ను పంపిస్తున్నావు ప్రజల దగ్గరికి, బాగానే ఉంది, కానీ వాళ్ళు నన్ను నమ్మరు అన్నాడు ఆయన. హల్లెలూయా. సో నమ్మరు అంటే నిన్ను నమ్మడం కోసం ఇదిగో నీకు ఈ సూచన ఇస్తున్నాను నేను. హల్లెలూయా. ఈ కర్ర తీసుకెళ్ళి పాము అవుతుంది, ఆ తర్వాత నువ్వు ఈగలను సృష్టిస్తావు, ఆ తర్వాత రక్తం సృష్టిస్తావు, ఇవన్నీ కూడా తెగులు రప్పిస్తావు, ఆ తర్వాత మరణాన్ని రప్పిస్తావు. 3 ఈడ్పులు. హల్లెలూయా. మొట్టమొదటి కర్ర వేస్తే పాము అయింది, అది మొదటి ఈడ్పు. అలాగా తర్వాత తెగుళ్ళు వచ్చాయి, అది 2వ ఈడ్పు. ఆ తర్వాత మరణం వచ్చింది, అది 3వ ఈడ్పు. హల్లెలూయా. సో ఈ 3 ఈడ్పులు మోషేకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? మోషేని ప్రజలు నమ్మడానికి. హల్లెలూయా. అవునా? అలాగే ఇక్కడ నీళ్ళు ఎందుకు పోస్తున్నాడు? ప్రజలు నమ్మటానికి. ఇక్కడ ఏలియా ఎలాంటి మోసం చేయట్లేదు, ఏలియా ఎలాంటి జిమ్మిక్కు చేయట్లేదు. ఏలియా ప్రార్థన చేసిన తర్వాత వచ్చే అగ్ని అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి ప్రజలు నమ్మటానికి, ఈ ఏలియా నిజమైన ప్రవక్త అని వాళ్ళు నమ్మటానికి ఆయన 3 సార్లు నీళ్లు పోసాడు. హల్లెలూయా. అలాగే 3 ఈడ్పులు కూడా మోషేకి అందుకే ఇవ్వబడ్డాయి. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ ఏలియాకి కూడా ఖచ్చితంగా 3 ఈడ్పులు ఉండాలి. హల్లెలూయా. సో ఈ ఏలియా యొక్క పరిచర్యని ప్రజలు నమ్మాలేనంటే, అన్ని జనులు నమ్మాలేనంటే ఖచ్చితంగా ఈ ఏలియాకి కూడా, ఈ ప్రవక్తకు కూడా 3 ఈడ్పులు ఉండాలి. హల్లెలూయా. అందుకోసం మీరు గమనించండి, ఈ ప్రపంచంలో ఏ సువార్తికుడికి కానీ, ఏ ప్రవక్త కానీ చెప్పుకునే వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఈ 3 ఈడ్పులు లేవండి. ఓన్లీ ప్రవక్త విలియం బ్రహ్మం గారికే ఉన్నాయి. హల్లెలూయా. ఫస్ట్ ఆయన చేయి పట్టుకోగానే ఆయన చేతిలోకి వైబ్రేషన్స్ వచ్చాయి, ఆయన చెయ్యి రంగు మారేది, దాన్ని బట్టి ఆయన చెప్పాడు ఇదిగో నీకు పలానా రోగం ఉందని చెప్పి. హల్లెలూయా. ఆ తర్వాత రెండోసారి ఆయన హృదయాలను వివేచించేటువంటి వరం ఇచ్చాడు దేవుడు, అది 2వ ఈడ్పు. హల్లెలూయా. 3వసారి అది పలుకుబడిన మాట, అది 3వ ఈడ్పు. అనగా మాటతో పలికితే ఉడతలు సృష్టించబడ్డాయి. సో ఇది 3వ ఈడ్పు. ఈ 3 ఈడ్పుల ద్వారా విలియం బ్రానం గారు ప్రవక్త, ఈ కాలానికి పంపబడిన ప్రవక్త అని చెప్పి దేవుడు అక్కడ 3 ఈడ్పులు ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఏలియాకి 3 సార్లు నీళ్లు పోసాడు, ఇక్కడ మోషేకి 3 ఈడ్పులు ఇచ్చాడు, ఇక్కడ ఏలియాకి కూడా 3 ఈడ్పులు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియా పరిచర్యలో 3 ఈడ్పులు ఉండాలా. హల్లెలూయా. అలాగే ఏలియా పరిచర్యలో సంఘం యొక్క క్రమాన్ని సరిదిద్దాలా. హల్లెలూయా. అలాగే ఏలియా యొక్క పరిచర్యలో 12 రాళ్ళను చక్కగా పేర్చాలి, అనగా అపోస్తల బోధన మళ్ళా తిరిగి పునరుద్ధరించాలా. హల్లెలూయా. సో ఈ ఏలియా చేశాడో లేదో ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ఏలియా ఖచ్చితంగా ఇవన్నీ చేశాడు. అలాగే ఈ ఏలియా ఇంకా ఏం చేశాడంటే ఒక ఎద్దుని కోసి దాన్ని విభజించాడు. హల్లెలూయా. ఒక పశువుని కోసి వాటిని ఖండాలుగా విభజించి వాటిని చక్కగా పేర్చాడు. హల్లెలూయా. అనగా ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మాంసం అనగా, ఇక్కడ ఎద్దు అనగా బలి అర్పణ అనగా యేసు ప్రభు.
అనగా వాక్యము. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని ఆయన ఏం చేశాడు? కోసాడు, ముక్కలు ముక్కలుగా కోసాడు. అనగా వాక్యమును సరిగా విభజించాలి. హల్లెలూయా. సో వాక్యానికి ఎలా పడితే అలా, ఎలా తోస్తే అలా, సందర్భానుసారంగా వాళ్ళు అర్థం చెప్పడం కాదు, దాన్ని సరిగా విభజించడం తెలియాలి. హల్లెలూయా. సో ఏలియా పని చేశాడు. ఆ పశుమాంసాన్ని ఆయన ఖండఖండాలుగా చక్కగా విభజించాడు, దానికి దేనికి ఎదురుగా దాన్ని చక్కగా పేర్చాడు. అనగా ఆయన వాక్యాన్ని సరిగా విభజించే ప్రవక్త ఉండాలి. హల్లెలూయా. సో ఈ ఏలియా కూడా ఖచ్చితంగా మీరు చూసినట్లయితే వాక్యాన్ని సరిగా విభజించాడు ఆయన. హల్లెలూయా. ఆయన వాక్యంలో, ఆయన సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా లోపం లేదండి. అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ బైబిల్కి అవి సరిపోతూ ఉన్నాయి. ప్రవక్త చెప్పిన ఏ సిద్ధాంతమైనా సరే దీనిలోంచి వచ్చిందే తప్ప ఆయన సొంతంగా ఎక్కడా కూడా చెప్పలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాలపు ఏలియా, ఈ రెండవ రాకడికి ముందుగా వచ్చే ఏలియా ఎవరనంటే ఆయనే విలియం మ్యారియన్ బ్రహ్మ్ గారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా తన పద్ధతులను మార్చడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే రీతిగా ఉంటాడు. మొదటి రాకడ ముందు ఏ విధంగా అయితే జరిగిందో రెండవ రాకడ ముందు కూడా అలాగే జరుగుతుంది. అలాగే మూడో రాకడ ముందు కూడా అలాగే జరగాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ రెండవ రాకడికి ముందుగా ఉన్నటువంటి ఏలియా ఎవరో కాదు కానీ ఈ కాలానికి పంపబడిన ప్రవక్త, మనం నమ్ముతున్న ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మ్ గారు. హల్లెలూయా. ఆయన యొక్క పరిచర్య బైబిల్లో ఉన్నది. ఆయన యొక్క పరిచర్య దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. ఆయన బైబిల్లో ఉన్న ప్రవక్త, ఆయన సొంతగా వచ్చిన ప్రవక్త కాదు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాటని కూడా మనం నమ్మవలసి ఉన్నాము. హల్లెలూయా. సో ఆయన ఏం చేసినా సరే దాన్ని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రవక్తల జీవితాల్లో జరిగిన ప్రతి సంఘటన కూడా అది ఇన్స్పైర్డ్, అది తెలుగులో ఏమంటారంటే దాన్ని దేవుని చేత ఉత్తేజింపబడిందే ఉంటుంది. హల్లెలూయా. దేవుని చేత ప్రేరేపించబడినే ఉంటుంది. సో వాళ్ళ జీవితంలో ఒకవేళ ప్రవక్త ఏదైనా పొరపాటును చెప్పాడని చెప్పి అనిపించినా సరే అది దాన్ని మనం పొరపాటుగా తీసుకోకూడదు. హల్లెలూయా. నినివే పట్టడానికి పొమ్మంటే తర్షీషుకు పోతున్నాడు. హల్లెలూయా. అది తప్పుగా కనబడుతుంది మనకి. కానీ ఆ తప్పు కనుక జరగకపోతే ఆ జీవితంలో, ఆ ప్రవక్త జీవితంలో యేసుక్రీస్తుకి లేఖనం లేదు. అక్కడ యేసుక్రీస్తుకి రెఫరెన్స్ లేదు. ఇదిగో యోనా ఏ విధంగా 3 రాత్రులు 3 పగళ్ళు గర్భంలో ఉన్నాడో నేను కూడా భూగర్భంలో ఉంటానని చెప్పడానికి ఆయనకి లేఖనం లేదు. హల్లెలూయా. అలాగే ఇంకొక ప్రవక్తని ఏమని చెప్పాడంటే నువ్వు దిగంబరంగా ప్రవచించిపోయాను అన్నాడు. బట్టలు నిప్పుకొని పోయి ప్రవచించను అన్నాడు. ఈరోజు కనుక ఎవరైనా సరే ఆ విధంగా చేస్తే మనం అతన్ని ఏమంటాం? అబద్ధ ప్రవక్త అంటాం, పిచ్చోడు అంటాం. కానీ అతను ప్రవక్త అన్నాడు. ప్రవక్త జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా ఒక పర్పస్ కోసం దేవుడు చేస్తాడు. ఆ రోజు ఆయన ప్రవచించి ఆ వివస్త్రుడిగా బట్టలు లేకుండా ప్రవచించాడు. కాబట్టి యేసు ప్రభు ఆ శిలువలో బట్టలు లేకుండా ప్రవచించాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు బట్టలు లేకుండా ప్రవచించాడు కదా, ఎక్కడున్న లేఖనంలో? మనకు ముందుగా బైబిల్లో రాయాలి కదా అని అంటే అది ఆ ప్రవక్తను చూపిస్తాం మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, ఇంకొక ప్రవక్తని వేసింది చేసుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి, ప్రవక్తల జీవితంలో జరుగుతున్నాయంటే అవేదో తప్పులుగా జరగటం లేదండి. వాళ్ళందరూ కూడా దేవుని చేతిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని చేతిలో ఉన్నారు. హల్లెలూయా. అలాగే మన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మ్ గారి యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా అది దేవుని చేత ప్రేరేపించబడిందే ఉంటుంది. ఈవెన్ తన కుమారుడికి పేరు పెట్టడంలో కూడా ఒక అర్థం ఉందని మనకి లేఖనంలో ఉంది. హల్లెలూయా. ప్రవక్త ఆయన కుమారుడికి బిల్లీ పాలని పేరు పెట్టాడు. హల్లెలూయా. బిల్లీ పాలని పేరు పెట్టాడు. సో బిల్లీ పాల్ అంటే అర్థం ఏంటంటే బిల్లీ అనగా విలియం. హల్లెలూయా. బిల్లీ అంటే విలియం. విలియంనే షార్ట్ ఫామ్లో ముద్దుగా బిల్లీ అని పిలుస్తారు. ఓకే. పాల్ అంటే అపోస్తుడైన పౌలు. ఈ 2 పేర్లు కలిపి ఆయనకు పెట్టాడు ఆయన. హల్లెలూయా. సో ఎందుకనంటే అదే ఉందండి, దానిలో పెద్ద విశేషం ఉందనంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుడే అలా పెట్టమన్నాడు అంట. హల్లెలూయా. సో అది నేను చూపిస్తాను మీకు ఆ కోటు. ఎందుకనంటే ప్రవక్త జీవితంలో ఏం జరిగినా సరే అది ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. హల్లెలూయా. బిల్లిపాల్ అది చెప్పి ముగిస్తాను. సో కాబట్టి ప్రవక్త చాలా
గొప్ప ప్రవక్తను మనం ఫాలో అవుతున్నాం. మోషే కంటే కూడా గొప్పవాడని చెప్పడానికి నేను ఎలాంటి భయం పట్టలేదండి. ఓకే, ఎందుకంటే అది లేఖనం. హల్లెలూయా. జస్ట్ మినిట్ ఒక్కసారి నేను ఒక సీక్వెన్స్లో చూద్దామని చెప్పి వచ్చాను, మరి ఇక్కడికి వస్తే మారిపోయింది. హల్లెలూయా. ఓకే, అది ప్రస్తుతానికి ఇక్కడ నేను పెట్టలేదు, బట్ ప్రవక్త చెప్పాడు. ఓకే, అది నేను వీలైతే నేను తర్వాత మీకు పంపిస్తాను. ఓకే, ప్రవక్త తన కొడుక్కి బిల్లి పాలన పేరు పెట్టాడు. అంటే బిల్లి అంటేనేమో ఆయన పేరు మీదుగా, పౌలు అంటేనేమో అపోస్తులైన పౌలు పేరు మీదుగా. యాక్చువల్గా వాళ్ళు వేరే పేరు పెట్టాలనుకున్నారంట, కానీ దేవుడు వచ్చి చెప్పాడంట ఆయనకి, హల్లెలూయా, నీ కుమారుడికి నీ పేరు మీదుగా బిల్లి అని, అపోస్తులైన పౌలు పేరు మీదుగా పాలు అని పెట్టుమని చెప్పాడంట. హల్లెలూయా. బిల్లి పాలని పెట్టమన్నాడు. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరుడు గమనించండి, ఇక్కడ మోషే ఎలియాలు ఇద్దరు వచ్చారు ఫస్ట్ రాకడికి ముందు. ఈ మూడో రాకడికి ముందు కూడా మోషే ఎలియాలు ఇద్దరు కలిసి కనిపించారు. ఓకే, మరి ఇక్కడ కూడా ఉండాలి. ఓకే, అందుకోసం దానికి సాదృశ్యంగా తన కుమారుడికి బిల్లి పాలను పేరు పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరు కలిసినట్టుగా ఉండాలి. దానికి సాదృశ్యంగా ఇక్కడ ఆయన జీవితంలో దేవుడు దాన్ని అనుమతించాడు. దేవుడే వచ్చి పేరు పెట్టమన్నాడంట. యాక్చువల్గా ఆయన వేరే పేరు పెట్టాడు, అది చెప్పాడు ఆయన, నాకు గుర్తులేదు. ఆ పేరు పెట్టి పిలుస్తుంటే దేవుడు అన్నాడంట, నీ పేరు మీదుగా బిల్లి అని, అపోస్తులైన పౌలు పేరు మీదుగా పాలను పెట్టమన్నాడు. హల్లెలూయా. సో పౌలు అనగా మోషే, హల్లెలూయా, విలియం అనగా ఏలియా. సో వీళ్ళిద్దరిని కలిపి దేవుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో రెండో రాకడకు ముందు ఏలియా మోషే ఇద్దరు కలిసినట్లుగా ఇక్కడ మనకి బిల్లి పాల్ పేరుతోటి దేవుడు ఒక సూచన మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తల జీవితంలో ఏం జరిగినా సరే అది ఒక సూచన నిమిత్తం, అది ఒక ఉద్దేశ నిమిత్తమే దేవుడు చేస్తాడు. అంతేగాని ఏదో యథాలాపంగా ఏదో యాదృచ్ఛికంగా దేవుడు ఏది చేయడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త జీవితంలో ఏం జరిగినా సరే అది దేవుడు ఒక పర్పస్ మీదనే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చదువుకున్నాం, ఇప్పుడు మనం ఇప్పుడు చూసాం, మొదటి రాకడ కంటే కూడా రెండో రాకడ ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. దానికి ముందు మొదటి రాకడ ముందు ఏలియా ఉన్నాడు, అలాగే రెండో రాకడ ముందు కూడా ఏలియా ఉండాలి, అలాగే మూడో రాకడకు ముందు కూడా మోషే ఏలియాలు ఉన్నారు. కాబట్టి ఈ రెండవ రాకడకు ముందు వచ్చే ఏలియా ఎవరో కాదు, కానీ ఆయన ప్రవక్త విలియం మ్యారియం బ్రహ్మం గారు ఉన్నారు. ఎందుకనంటే ఏలియాలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా ఇక్కడ నెరవేరుతూ ఉన్నాయి. హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా ఏ విధంగా బలిపీఠం కట్టాడో, అది ఏ విధంగా ఉందో, ఆయన ఏ విధంగా ఆ ఖండాలను విభజించాడో, ఏ విధంగా 3 సార్లు నీళ్లు పోసాడో, ఈ 3 ఈడ్పులు కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా ఈయన జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రవక్త ఒకసారి కారులో వెళ్తూ ఉంటే దేవుడు కారు ఆపన్నాడంట. హల్లెలూయా. ఆపితే ఇదిగో అటువైపు దూరంగా కొండలు ఉన్నాయి కదా, కొండలైపు చూడాలనంట. ఓకే, సో కొండలైపు చూస్తే ఆ కొండలు ఎందుకని ఇది ఇప్పుడు ఆ కొండలు ఎలా ఉన్నాయంటే ఓకే, ఈ కొండలకి ఎన్ని శిఖరాలు ఉన్నాయి? 7 శిఖరాలు ఉన్నాయి. హల్లెలూయా. 7 శిఖరాలు ఉన్న ఒక పర్వతాన్ని దేవుడు చూపించాడంట. చూపించి ఆయన ఏమంటాడంటే, ఆ 7 శిఖరాలు నీ యొక్క పరిచర్యను చూపిస్తున్నాయి అన్నాడు. హల్లెలూయా. సో ఏంటి అని అంటే ప్రియ సోదరి సోదరులారా, మొదటి శిఖరం ఎత్తుగా ఉంది, మూడో శిఖరం ఎత్తుగా ఉంది, తర్వాత ఈ శిఖరం కూడా ఎత్తుగా ఉంది. 1 2 3 4 5 6 7. ఓకే, అనగా
ఈ ఎత్తుగా ఉన్న శిఖరాలు దేన్ని చూపిస్తున్నాయంటే దేవుడు చెప్పడానికి అవి 3 ఈడ్పులను చూపిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఈ విధంగా జరగబోతా ఉంది. నీ జీవితంలో ఈ 3 ఈడ్పులు ఉంటాయి. ఈ మొదటి హైయెస్ట్ పీక్, మొదటి ఎత్తుగా ఉన్న పీక్, అది నువ్వు చేయి పట్టుకొని రోగం చెప్పేటువంటి స్థితిని చూపిస్తుంది. రెండవ హైయెస్ట్ పీక్, అది నువ్వు ఆ హృదయాన్ని వివేచించేటువంటి పరిచయం చూపిస్తూ ఉంది. మూడవ హైయెస్ట్ పీక్, అది సృష్టి, మాట ద్వారా సృష్టించినటువంటి ఈడ్పును సూచిస్తామని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అనగా మన ప్రవక్త యొక్క జీవితము, మన ప్రవక్త యొక్క పరిచర్యని దేవుడు ముందుగానే బైబిల్లోనే కాదు ప్రకృతిలో కూడా పెట్టించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, విలియం మరియం బ్రహ్మం గారు ఖచ్చితంగా బైబిల్లో ఉన్న ప్రవక్త ఉన్నాడు. ఇంకా లేఖనాలు ఉన్నాయి, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, కానీ సమయం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తాను. దేవుని చిత్తమైతే ఓకే, ఇంకా విశదంగా ప్రవక్త విలియం బ్రహ్మం గారు ఏ విధంగా ఈ కాలానికి పంపబడిన ప్రవక్త, ఆయన నిజంగా బైబిల్లో ఉన్నాడా లేదా అన్న విషయాల్ని ఇంకా కూలంకషంగా దేవుని చిత్తమైతే మరి చర్చించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. అమ్మయ్య. ఈ సమయంలో పాస్టర్ గారికి సమయం తీసుకుంటారు.